హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎంతవరకు వచ్చిందండి మీ ప్రిపరేషన్? యూపీఎస్సీది ఇంకా గ్రూప్స్కి సంబంధించిన ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? నేనైతే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో నేనైతే ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎన్సీఆర్టీకి సంబంధించింది, సివిక్స్ అన్నమాట, క్లాస్ 6ది మెటీరియల్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. షార్ట్ నోట్స్ ఫస్ట్ చాప్టర్ అన్నమాట. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను. చాప్టర్ 1 అండర్స్టాండింగ్ డైవర్సిటీ. సో ఈ విధంగా అయితే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. ఇదంతా మీకు నేను వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. సో మీరు ఈజీగా దీన్ని రివైజ్ చేసుకోవచ్చు. మీరు టాపిక్ అయిపోయిన తర్వాత మీరు షార్ట్ నోట్స్ కింద మీరు ఇది రివైజ్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇలా అయితే నేను టాపిక్ వైజ్, ప్రతి ఒక్క టాపిక్ వైజ్ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నోట్స్ అనేది. ఇది వచ్చేసి చాప్టర్ 1. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఇది డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్. ఇది కూడా నేను టాపిక్ వైజ్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, పాయింట్ టు పాయింట్. ఎందుకంటే రివైజ్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా ఉండాలి కదా, కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. మనం ఇలా అయితే చదివేటప్పుడు ఈజీగా ఉండడం కోసం నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను నా నోట్స్. ఇది వచ్చేసి డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ సెకండ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ చాప్టర్, దట్ ఈస్ వాట్ ఈస్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ గురించి, లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, అందులో ఉండే లాస్ ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ ఎలాంటి గవర్నమెంట్స్ ఉండేటివి, ఇంకా డెమోక్రటిక్ గవర్నమెంట్స్, ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను పాయింట్ టు పాయింట్. ఇది వచ్చేసి చాప్టర్ 4 పంచాయత్ రాజ్. ఇది కూడా అంతే, మెయిన్ కాన్సెప్ట్స్ని పాయింట్ టు పాయింట్గా రాసుకున్నాను. ఈ విధంగా అయితే వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేది, గ్రామ పంచాయతీలో మెంబర్స్ ఎలా ఉండేవాళ్ళు, అక్కడ ఎవరైతే అథారిటీ ఎలా తీసుకునేవాళ్ళు, ఇంకా కమిటీస్ ఎలాంటివి ఉండేటివి, ఇంకా వర్క్స్ ఎలా జరిగేటి. ఇది వచ్చేసి 5th చాప్టర్ రూరల్ డిస్క్రిమినేషన్. పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఉంది ఇక్కడ. సో ప్లీజ్, మీకు కనుక ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం ద్వారా మీకు మంచి మంచి అప్డేట్స్ ఈ విధంగా అయితే వస్తుంటాయి కంటెంట్కి సంబంధించి. ఇది వచ్చేసి లాస్ట్ చాప్టర్ క్లాస్ 6ది సివిక్స్, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ క్లాస్ 7th రూరల్ లైవ్లీహుడ్స్. నేను మళ్ళీ దీన్ని క్లాస్ వైజ్ పెడతానండి, టాపిక్ మీకు డీటెయిల్డ్గా మంచిగా వీడియో తీసి పెడతాను. ఇదైతే జస్ట్ డిస్క్రిప్షన్ కోసం పెట్టాను. ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్లో మీరైతే ఫాలో అయితే మాత్రం అందులో అయితే పీడిఎఫ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ జాయిన్ మై టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి, ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.